వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీలో ప్రధాన పార్టీలు ప్రత్యేక హోదా విషయాన్నైనా సులభంగా మర్చిపోయాయేమో గానీ ప్రతిపక్ష హోదా అంశాన్ని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టేలాగా లేవు. ఎన్నికలు ముగిసి 9 నెలలైన తర్వాత కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదంటూ చంద్రబాబు పదే పదే చెప్పడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ప్రజలు వైసీపీని గల్లంత చేశారని, సీట్ల బలం లేకుండా, సంఖ్యా బలం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అడగటం జగన్ డిమాండింగ్ స్వభావాన్ని సూచిస్తోందని చంద్రబాబు చెబుతూ వస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పుడు సభలో బలాబలాలు చూస్తే 3 పార్టీలు కూటమిగా అధికారంలో ఉన్నాయి, ఒక పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్షంగా ఉన్న పార్టీ వైపు నుంచి జగన్ అసెంబ్లీ వైపు రాకపోతే అధికారంలో ఉన్న 3 పార్టీలే గనక సభలో ఉంటే ఎంతసేపు తాము అనుసరిస్తున్న విధానాలు, తాము చేస్తున్న అభివృద్ధి గురించి ఆ 3 పార్టీలే చెబుతూ ఉంటే ప్రశ్నించే గొంతుగా ప్రజల వాదన వినిపించేందుకు ప్రతిపక్షం లేకపోతే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో గత తెలంగాణ అసెంబ్లీలో చూసాం. నిజానికి ఒక్క తెలంగాణలో కాదు, ఇటీవల చరిత్రలో గత 30 ఏళ్ల రాజకీయాన్ని పరిశీలిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండానో లేకుండానో చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నాయి. సపోజ్ తమిళనాడులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 35 సంవత్సరాల కిందట 1991లో డిఎంకే అధికారంలో ఉంది, కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జయలలితకి ప్రతిపక్ష హోదా లేకుండా గల్లంతు చేయాలని కరుణానిధి ఒక వ్యూహరచన చేశారు. అప్పటికే జానకి రామచంద్రన్ వర్గంతో జయలలిత తీవ్రంగా విభేదిస్తూ 16 మందిని సస్పెండ్ చేస్తున్నారు అన్నా డిఎంకే నుంచి. ఆ తర్వాత జయలలిత సంఖ్యాబలం తగ్గిపోయిన సమయంలో 3 సభ్యుల్ని కరుణానిధి డిఎంకేలోకి లాగేశారు. అంటే మినిమం నెంబర్ లేకుండా అన్నా డిఎంకే విపక్ష హోదాని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఇది తమిళనాడులో తీవ్రమైన చర్చనీయాంశమైంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు, విపక్షంగా ఎవరూ లేరు, ఆఖరికి కొద్దో గొప్ప బలం ఉన్న కాంగ్రెసే విపక్షంగా ఉంటే మూపనార్ని హోల్డ్లో పెట్టుకొని కరుణానిధి నడిపిస్తూ ఉన్నారు రాజకీయం అంతా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా కేంద్రంలో ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది. విపక్షానికి హోదా లేకుండా గల్లంత చేసిన 5 నెలలకే ఊహించని తరహాలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రశ్నించే ప్రతిపక్ష గొంతుకు లేని అసెంబ్లీ మా హక్కుల్ని కాపాడలేకపోయింది అని భావిస్తున్నట్టుగా తమిళనాడు ప్రజలందరూ అనూహ్యంగా జయలలితకి మద్దతు పలికి అన్నా డిఎంకేని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే 6 నెలల కిందట ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జయలలిత ఊహించని రీతిలో అనూహ్యంగా పుంజుకొని ముఖ్యమంత్రి అవ్వడం తమిళనాడు చూసింది. ప్రతిపక్ష హోదా అనేది ప్రజల పక్షాన నిలబడితే, ప్రజల హక్కుల కోసము, ప్రజల సమస్యల మీద పోరాటాల కోసము నిలబడితే ప్రతిపక్ష హోదా కాదు, అధికార పక్ష హోదానే ప్రజలు ఇస్తారు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఇట్లాంటివి ఉన్నాయి. అయినా ఒకటి మాత్రం చెప్పుకోవాలి, సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా బలమైన ప్రత్యర్థి లేకపోతే కథ ఎప్పుడూ పండదు. శ్రీకాంత్ అడ్డాల సినిమాలు చూస్తూ ఉంటాం, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల జట్లు, కొత్త బంగారు లోకం లాంటివి. ఇవన్నీ హిట్ సినిమాలు అవ్వచ్చు కొంతకాలం పాటు, కానీ బలమైన ప్రతినాయకుడు లేకపోతే, ఎలివేషన్ పండకపోతే, స్టార్ హీరోలు ఉన్న మల్టీ స్టారర్లు అయినా కానీ అంచనాలు అందుకోలేకపోయిన చరిత్ర సినిమాల్లో చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ప్రజల వైపు నిలబడే నాయకుడు, అధికారంలో ఉన్న నాయకుడు అనే విభజన గనక ప్రజాస్వామ్యంలో వచ్చిందంటే ప్రజల ఓటు ఎటు వేస్తారో అనేది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రతిపక్ష హోదా లేకపోతే ఒక పార్టీ రాజకీయంగా నష్టపోవడమో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోవడమో జరుగుతుందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.